హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక సాడ్ న్యూస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. అదే ఇప్పుడు చూసినాం మాట్లాడే న్యూస్, కోల్కతా ఒక అమ్మాయి రేప్ కేస్. అండ్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో నేను ముందుగానే చాలా చూచిగా జాగ్రత్తగా అయితే చెప్తున్నాను. సో ఇది నేను రిసోర్సెస్ ప్రకారం ఆన్లైన్లో అండ్ ఇక్కడ నుంచి చెప్పాను. మన తప్పులుంటే క్షమించండి. అండ్ ఏమైనా తప్పులుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీటేక్ వీడియో. అండ్ ఇది ఇంట్రడక్షన్ పార్ట్. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా అసలు ఏమైంది, ఏంటి, అల్లకొలం ఇదంతా నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే అది August 8th. అండ్ ఆమె వచ్చేసరికి అయితే జూనియర్ డాక్టర్, 31 years ఏజ్. మేము అప్పటి నుంచి ఆల్రెడీ 36 hours అయితే వర్క్ చేసింది అనమాట, మార్నింగ్ నుంచి. అండ్ ఇంకొక డాక్టర్ రాకపోవడంతో అయితే ఈమె కంటిన్యూస్గా షిఫ్ట్లు అయితే చేయడం అయితే తెలుసుకున్నాము. అండ్ దాని తర్వాత ఏమైందంటే నైట్ ఆఫ్టర్ సర్జరీ ఆమె అయితే పడుకుందనమాట, అరౌండ్ 11 PM అలా. అండ్ 1కి అయితే సెమినార్ హాల్లోనే పడుకున్నట్టుగా అయితే రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అండ్ అరౌండ్ 4 PMకి అయితే ఆమెని బ్యూటల్గా రేప్ చేసి అయితే మర్డర్ చేశారు. అండ్ ఆమె థైస్ వచ్చేసరికి అయితే 90 degrees అయితే వంచడం అయితే జరిగింది. అంటే మొత్తం కాళ్ళు 2 ఇరిగిపోయాయి. అండ్ ఆమె అయితే మొత్తం వరస్ట్ సిచ్యువేషన్లో అయితే ఉందన్నమాట. అండ్ ఆమె అప్పటికి కూడా పోరాడినట్టు అయితే చెప్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే ఆమె చేతికి ఉన్న బ్లడ్ మార్క్స్ అండ్ స్కిన్ సంబంధించిన కొన్ని అత్తల్ పర్సన్కి ఉన్న సంబంధించిన స్కిన్ కొంచెం పార్టికల్స్ అయితే కనిపించాట ఆమె వేలి గోర్లలో. సో దీన్ని బట్టి ఆమె అయితే చాలా అయితే ఫైట్ చేసిన అయితే చెప్తున్నారు. అండ్ దీనికి చాలా అయితే రీజన్స్ ఉన్నాయి. అండ్ ఒకళ్ళు అక్కడైతే బ్లూటూత్ హెడ్సెట్ అయితే దొరికిందనమాట. ఆ రోజు మొత్తం తెల్లారైతే ఇంట్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ దాంట్లో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని 10 మంది సస్పెన్షన్ అయితే తీసుకుని, సో అన్ని ఫోన్స్ అయితే ఆన్ చేసి బ్లూటూత్ ఆన్ చేసి దీన్ని అయితే కనెక్ట్ చేయడానికి అయితే ట్రై చేశారు. అండ్ ఒక పర్సన్తో అయితే అది మ్యాచ్ అయిందనమాట. సో తనని వచ్చేసరికి అయితే కస్టడీలోకి అయితే తీసుకున్నారు. అండ్ తను వచ్చేసరికి అయితే చాలా ప్రౌడ్గా నేనే చేశాను అన్నట్టుగా అయితే ఒప్పేసుకున్నాడు అనమాట. కానీ ఇదంతా దొరికేసింది ఇంకేముంది అనుకోకండి, ఇక్కడే ఒక ట్విస్ట్ అయిందనమాట. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వస్తే ఆ రోజు రేప్ జరిగిన రోజు అండ్ తెల్లారి మార్నింగ్ పోలీసులకు అయితే 6 తర్వాత, ఆల్మోస్ట్ 6, 7, 8 తర్వాత అయితే ఇన్ఫార్మ్ చేశారనమాట. రేప్ జరిగిన 4-5 hours అయితే ఇన్ఫార్మ్ చేసినట్టుగా అయితే రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అండ్ పోలీసులు కూడా వచ్చారు అక్కడ మొత్తం అంతా సస్పెన్స్ అన్ని చూసి, తర్వాత ఇక దాన్ని సీజ్ చేయకుండా అలానే విడిచిపెట్టి అండ్ 3 hours పాటు ఏదో సంథింగ్ చేసి, అంటే 3 hours పాటు ఇంట్రోగేషన్ చేసి తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది కాలేజ్లో అని అయితే చెప్పారనమాట. హాస్పిటల్లో సూసైడ్ చేసుకున్నది అయితే చెప్పారు. సో వాళ్ళు పేరెంట్స్ అయితే అర్జెంటుగా వచ్చి ఆ బాడీని చూస్తారు. అండ్ ఒక ఫోటో తీసుకోవడానికి అయితే అనుమతి అయితే ఇచ్చారనమాట పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఆ ఫోటో తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్స్కి అయితే షేర్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీలో ఒక పర్సన్ వచ్చేసరికి అయితే పర్సన్ అయితే ఏమన్నాడంటే ఇది సూసైడ్ అయితే కాదు, పక్కా ఏమైనా మర్డర్ అయితే చేశారు, అక్కడ మార్క్స్ చూడండి అవి అన్నట్టుగా అయితే చెప్పారనమాట. సో ఇది గట్టిగా అవి మొత్తం కాలేజ్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న హాస్పిటల్స్ అందరూ చాలా గట్టిగా అడిగితే మళ్ళీ ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేసి తర్వాత పోస్ట్ మార్టం అయితే చేశారు. పోస్ట్ మార్టంలో ఒక బాంబ్ అయితే పేల్చారనమాట. ఈమెనైతే బ్యూటిఫుల్గా అయితే రేప్ చేశారు. అండ్ ఈమె చాలా పొడుకుంది కాబట్టి తిను అటాక్ చేయడానికి అంత ఈజీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే చాలా స్క్రాచెస్ అయితే బాడీ మొత్తం అయితే ఉన్నాయి. అండ్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి అయితే బ్లీడింగ్ కూడా అవుతుందని అయితే చెప్పారు, చాలా వరస్ట్గా. అండ్ కళ్ళు ముక్కుల నుంచి కూడా చాలా బాగా కొట్టారు అన్నట్టుగా అయితే చెప్పారు. అండ్ చెప్పాను కదా, థైస్ కూడా 90 degrees అయితే విరిచేశారు, ఇదైతే చెప్పారు. అండ్ ఆమె దీనిలో వచ్చేసరికి అయితే 150 grams అయితే స్పర్మ్ అయితే దొరికిందనమాట. అంటే థిక్ ఫ్లూయిడ్, దాన్ని స్పర్మ్ అంటారు. స్పర్మ్ అయితే దొరికిందనమాట. యావరేజ్గా ప్రతి పర్సన్కి అయితే 10 grams to 15 grams అయితే స్పర్మ్ అయితే రిలీజ్ అవుతుంది. కానీ అక్కడ మీరు చూసుకుంటే 150 grams అయితే ఉంది. సో అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఒక గ్యాంగ్ రేప్ అన్నట్టుగా అయితే అర్థం చేసుకున్నారు. అండ్ పోలీసులు వచ్చేసరికి అయితే ఈ వెనుకున్న ఒక్క పర్సనే కాదు, చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళని అయితే ప్రొటెక్ట్ చేయడానికి అయితే సూసైడ్ అన్నారు, తర్వాత మళ్ళీ తనే అన్నట్టుగా వాళ్ళు వస్తున్నారు అనమాట. సో ఇది సీరియస్ అవ్వడంతో అయితే ప్రజలు అండ్ ఓవరాల్ ఇండియా మొత్తం ఎక్కడికక్కడ ప్రొటెస్ట్ చేయడం అయితే చూసాము. అండ్ ఇక్కడ ఇంకో కామెడీ న్యూస్ ఏంటిదంటే మమతా బెనర్జీ అనమాట. మమతా బెనర్జీ వచ్చేసరికి అయితే హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్
డిపార్ట్మెంట్, హెల్త్ మినిస్టర్, ఈ 3 ఆమెనే అనమాట. కానీ ఆ 3 ఆమెనని మర్చిపోయిందో లేదో ఏంటో నాకు చాలా తెలియకుండా ఆమె వచ్చి ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది అనమాట. ఈ కేసుని తొందరగా ఫైల్ చేయండి, కేసుని తొందరగా క్లియర్ చేయండి. ఆమె బోర్డు పట్టుకొని స్ట్రీట్స్లలో తిరుగుతుంది. వాట్ ఈస్ దిస్? ఆమెనే 3. సో ఆమె కన్నా మించిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అక్కడైతే మమతా బెనర్జీ పార్టీ అయితే రూల్ చేస్తుంది కాబట్టి సో ఎవరైతే హడ్డు చెప్పారనమాట. సో ఆమె రాష్ట్రంలో ఆమె ఏం చేయకుండా ఆమె ప్రొటెస్ట్ చేస్తే వాట్ ఈస్ దట్ అని అయితే నేను అంటున్నాను. అండ్ వరస్ట్గా అయితే ఉందనమాట. అండ్ ఇంకా అక్కడైతే ఆమె మీద ఫుల్ నెగిటివ్ అయితే వచ్చేయడం అయితే చూస్తున్నాము. మమతా బెనర్జీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే. అండ్ బీజేపీ పార్టీ కూడా అక్కడైతే ఎలాంటి సపోర్ట్ అయితే లేదన్నమాట. అండ్ అక్కడ మోడీ కూడా అండ్ అదర్ అండ్ హోమ్ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ ఎవ్వరు కూడా ఈ ఇన్సిడెంట్ మీద అయితే ఎవరే రియాక్ట్ అవ్వట్లేదు అనమాట. సో వాళ్ళ మాటలు వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడానికి అక్కడ పార్టీ లేనిది కారణం అయితే కాదు, ఇది రియాక్ట్ అయితే అనమాట మొత్తం దేశం అంతా స్ప్రెడ్ అవుతుంది. అండ్ కొంచెం స్ట్రిక్ట్గా అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను. బట్ అదైతే ఎవ్వరు చేయట్లేదు. అండ్ మాత్రం ఇప్పుడైతే 6 days తర్వాత అయితే సిడిఐ డిపార్ట్మెంట్కి అయితే అప్పచెప్పారనమాట కేసుని. బట్ ఎంత డీలే చేస్తే అన్ని ఎవిడెన్స్లు అయితే పోతాయి అనమాట. ఆల్మోస్ట్ 6 days తర్వాత అయితే సిడిఐ డిపార్ట్మెంట్కి అయితే అప్పచెప్పారు. అండ్ సిడిఐ కూడా ఒకప్పుడు అయితే చాలా 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 తోపు. కానీ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు ఉందా, ఎవరికైనా మీకు ఏమైనా అప్డేట్స్ తెలుసా? అది కూడా సిబిఐగా అప్పగించారు. 1 year 2 years, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఏందో కూడా తెలీదు. బట్ చూస్తున్నారా, నో అప్డేట్. సో దీన్ని కూడా అలానే ర్యాప్ చేస్తారా లేదా సాల్వ్ చేసి మేము బ్రతికే ఉన్నామని చెప్తారా తెలీదు. సో మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ మీద అయితే కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను అనుకున్నది అండ్ ఇన్సిడెంట్స్ మాత్రమే చెప్పాను. అండ్ రియల్లీ చాలా వరస్ట్గా ఉంది మన సిచ్యువేషన్. మీ అమ్మాయిలని సేఫ్గా పెట్టుకోండి. అండ్ ముందుగా అమ్మాయిలకు చెప్పే ముందు అబ్బాయిలకి కొంచెం సెక్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అయితే నేర్పియండి అనమాట. సో వాళ్ళు కొంచెం పద్ధతిగా నీట్గా అయితే ఉంటారు. సో ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్.